అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైట్, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ కూడా కసరత్తు మొదలైంది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించిన కూడా అన్ని అయితే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, వివిధ బూత్ స్థాయి కార్యకర్తలతో కూడా సమావేశాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి కట్ట సుధాకర్ రెడ్డి ఉన్నారు. మిగతా విషయాలను అడిగే ప్రయత్నించారు. సార్ చెప్పండి, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్తున్నారు? పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా రేపు మార్చ్ 12 రోజు హైదరాబాదులో విజయ సంకల్ప సభ అనేటువంటిది నిర్వహించబోతున్నాం. ఈ యొక్క సభకు రాష్ట్రంలో ఉన్నటువంటి 35,000 పోలింగ్ బూత్లకు సంబంధించిన అధ్యక్షులు, ఆ పై స్థాయి కార్యకర్తలందరినీ మేము ఒక సంకల్ప సభకు తరలిస్తున్నాం. ఈ యొక్క సంకల్ప సభతోటి మా యొక్క ఎన్నికల శంఖారావం పూరించబోతున్నాం. ఈ యొక్క సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నాడు. రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ యొక్క సమావేశము నిర్వహించబోతున్నాం. అదేవిధంగా అదే రోజు ప్రత్యేకంగా మరొక 2 సమావేశాలు నిర్వహించబోతున్నాం. ఒకటి, రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియా, ఎన్నిక చేయబడినటువంటి ప్రతి మండలానికి 4 చొప్పున సోషల్ మీడియా వారియర్స్ తోటి ప్రత్యేకంగా ఈ యొక్క అమిత్ షా గారు పాల్గొనబోతున్నారు. దాంతోపాటు సాయంత్రము రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ, వాటితో పాటు అసెంబ్లీ కన్వీనర్లు, అసెంబ్లీ ప్రభారీలు, మొన్న పోటీ చేసినటువంటి అభ్యర్థులు, పార్లమెంటు యొక్క కన్వీనర్లు, పార్లమెంటు ప్రభారీలు, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ తోటి ప్రత్యేకంగా ఎన్నికల వ్యూహం గురించి ఆ రోజు రాత్రి ఒక సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, ముఖ్యంగా అంటే ఈ ఎన్నికలు, రాబోయే ఎన్నికలు కూడా ఈ పన్నెండు ఎన్నికల శంఖారం మోగిస్తున్నారు. ప్రధాన పార్టీలు ఎవరన్నా జాయిన్ అవుతారా మీ పార్టీలో? చాలామంది ఈరోజు దేశమంతా మోడీ హవా నడుస్తున్నది. ఈ రాష్ట్రంలో కూడా మీరు చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా కానీ భారతీయ జనతా పార్టీదే విజయం అన్నటువంటి ఒక వాతావరణం ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నది. రాష్ట్రంలో అనేక మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం కొరకు సిద్ధంగా ఉన్నారు. రేపు 12th రోజు కూడా మన అమిత్ షా గారు వస్తున్న సందర్భం కూడా చాలా ప్రముఖ వ్యక్తులు కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఎవరైనా ఇంకా త్రిమిక పోటీ నడుస్తుంది, ఇక్కడ ఎవరని కోణాన్ని కూడా ఆ సభలో ఏమైనా తేల్చిపోతున్నారా? ఈ రాష్ట్రంలో అందరికంటే ముందు భారతీయ జనతా పార్టీ 9 సీట్లను మేము అనౌన్స్ చేశాం. మిగతా 8 సీట్లను కూడా ఎవరైతే గెలుస్తారో గెలిచేటువంటి వాళ్ళని ఖచ్చితంగా అనౌన్స్ చేయబోతాం. రేపు 10వ తారీఖు నాడే పార్లమెంటరీ బోర్డు ఉంది. అందులో ఎన్నో కొన్ని ఖచ్చితంగా మళ్ళీ సెకండ్ లిస్ట్ కూడా రాబోతుంది రేపు పార్లమెంటు. రైట్, అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఇక్కడ ప్రచారం కూడా కొనసాగుతుంది. బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థి కూడా ఏదైతే సిట్టింగ్ ఎంపీకే మళ్ళీ అభ్యర్థి కేటాయించారు. ఇక్కడ ప్రభావం ఏముండబోతుంది? మా భారతీయ జనతా పార్టీలో వ్యక్తి కేంద్రంగా పనిచేసేటువంటి సంస్థ కాదు. అందరం కలిసి పనిచేస్తాం. ఎవరికి సీట్ వచ్చినా కానీ గెలుపు కొరకే ప్రయత్నం చేస్తాం. క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదని మా పని మొదలు పెట్టలేదు అనుకోకండి. మేము బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల కొరకు ప్రిపరేటరీ మీటింగ్స్ గత 2 నెలల నుంచి జరుగుతున్నాయి మా దగ్గర. కాబట్టి క్యాండిడేట్ మిగతా పార్టీలలో ఎట్లా ఉంటుందంటే, క్యాండిడేట్ అనౌన్స్ అయిన తర్వాత క్యాండిడేట్ డబ్బులు తీసిన తర్వాత ఆ పార్టీలో యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. కానీ మా పార్టీలో మాత్రము క్యాండిడేట్ ఎవరైనా పర్వాలేదు, మేము ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. గత 2 నెలల నుంచి ఈ యొక్క మహబూబ్నగర్ పార్లమెంట్లో ప్రతి బూత్లో పార్టీ ఏ విధంగా బూత్ విజయాన్ని సాధించాలని ఆలోచన చేస్తున్నాం. థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద కూడా ఈ నెల 12న కూడా ఏదైతే రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన శంఖారం అవుతుంది. అమిత్ షా ఆధ్వర్యంలో కూడా భారీ బహిరంగ సభ హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఖచ్చితంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంటు ఎవరైతే అభ్యర్థి అక్కడనే ప్రకటించబోతున్నారో, ముఖ్యంగా ఈ పార్లమెంటు విజయకేతం ఎగురవేయడానికి రాబోయే అయితే ఎన్నికల శంఖారం మోగిస్తున్న ఖచ్చితంగా పాలమూరు గడ్డపైన కాషాయ జెండా విజయకేతం ఎగురవేస్తుందని కట్టే సుధాకర్ రెడ్డి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆ టీం మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.